page replacement algorithm. What is page replacement algorithm? We are replacing a page, new page with the old page because of there is no space in the main memory. So here we are going to explain about, I am going to explain about FIFO page replacement algorithm. So FIFO means first in first out anamata. So the definition of the FIFO page replacement algorithm is which page is present in the main memory for the longest period of time. We have to replace that old page with the new page in the main memory. I think you got the point. That means ఒక మెయిన్ మెమరీలో ఏ పేజ్ అయితే లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్గా ఉంటుందో ఆ పేజ్ని మనము ఓల్డ్ పేజ్ అంటాము. సో ఈ ఓల్డ్ పేజ్ని న్యూ పేజ్ ఉంటుంది కదా, ఈ న్యూ పేజ్తో మనం ఏం చేస్తామంట, రీప్లేస్మెంట్ చేస్తాము. సో I will take an example and I will definitely explain you what's the FIFO, what's the how it is works. So before going to that, I have to teach what's the old page and what is the new page. The new page is ఏదైతే కొత్త పేజ్ మనము పెట్టాలనుకున్నామో అది న్యూ పేజ్, అండ్ ఓల్డ్ పేజ్ ఏదైతే లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ మెయిన్ మెమరీలో ఉంటుందో అది ఓల్డ్ పేజ్. సో టేక్ అన్ ఎగ్జాంపుల్, యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. So for example, I am taking 0, 3, 6, 8, 3, 0. So now I am going to, here we have a page frames in the main memory. We have to take the page frame number because we have to fixed size. So the main memory is page frame size is 3. So only we have 3 boxes. First we are putting the 0 page in the frames. సో డైరెక్ట్లీ వీ పుట్ 0. సో 0 ఇక్కడ ఫస్ట్ ఏమైంది, మనకి మిస్ అయింది. ఎందుకంటే ఇక్కడ పేజ్ అనేది మనకి అసలు లేదు కాబట్టి మనం ఇక్కడ పేజ్ ఫాల్ట్ మిస్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇక్కడ పేజ్ ఫాల్ట్, ఎందుకంటే ఆ 0 అనేది పేజ్ టేబుల్లో లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం పెడతాం, 0ని పెట్టేస్తాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ ఇంకొకటి ఏది 0 ఆల్రెడీ ఉంది, ఇప్పుడు 3 పేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. నాకు స్పేస్ ఉంది కాబట్టి ఇన్సర్ట్ చేసేస్తున్నా. నెక్స్ట్ 0 ఉంది, 3 ఉంది, ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉంది ఇంకా. సో 6ని కూడా ఇన్సర్ట్ చేసా. ఇక్కడ 3, 6, 0ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ 3 మిస్ అయింది కాబట్టి ఇన్సర్ట్ చేసా. మిస్ అయితే ఇన్సర్ట్ చేస్తాము, హిట్ అయితే ఇన్సర్ట్ చేయమన్నమాట. మిస్ అయితేనే ఇన్సర్ట్ చేస్తాం, హిట్ అయితే రీప్లేస్ చేస్తాం. హిట్ అయితే ఏం చేయము, ఒకవేళ కొత్త పేజ్ వస్తే రీప్లేస్ చేస్తాం అనమాట. సో మిస్ అంటే పేజ్ ఫాల్ట్ అయితే డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేయడమే. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ మిస్ అయింది కాబట్టి ఇన్సర్ట్ చేసాము. ఈసారి ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఏమైందో చూడండి, 0, 3, 6 అనమాట. ఇక్కడ ఇప్పుడు 8 అనే పేజ్ని నేను దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పేజ్ టేబుల్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ ఏముంది, ఇక్కడ స్పేస్ అనేది లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ 3 పేజెస్తో ఇట్ హ్యాస్ ఫుల్డ్ అప్. సో ఇట్ హ్యాస్ ఫిల్డ్ అప్ విత్ ద 3 pages. I have to replace the 8 page with the oldest page. What's the old page? The longest period of time which page is present in the main memory, that page is called old page. So what's the old page in this time page table? 0, because of 0 is here also there, here also there, here also there, here also there. So 0 is the longest period of time it will be presented. So we have to replace that old page with the new page. What's the new page? 8. So I am replacing the 8, 3, 6 అనమాట. ఓకేనా గైస్? సో ఇది న్యూగా మారుతుంది అనమాట ఇప్పుడు ఇది. సో ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏముంది, 8, 3, 6 అనమాట. సో ఇప్పుడు న్యూ పేజ్ ఏంది 3. సో ఇక్కడ 3 ఏమైంది, హిట్ అయింది అనమాట. సో ఆల్రెడీ ఆ పేజ్ అనేది పేజ్ టేబుల్లో ఉంది కాబట్టి హిట్ అయింది. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ 3 పేజ్. ఆల్రెడీ 3 ఈస్ ప్రెజెంటింగ్ ఇన్ ది పేజ్ టేబుల్. సో we have to ignore here hit. If the page is again coming, then we have to write hit. If the page is not there, we have to write miss or fault. So again 8, 3, 6. So now I have to insert 0. So again I have a page called 0. I have to insert with the longest period of time page, old page. So here what's the longest period of time presented? 3. So 3 I have to replace with 3 page with the 0 page. So last table is page table 8, 0, 6. It is ఇక్కడ కూడా మిస్ అయింది కాబట్టి నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకేనా గైస్?
ఇలాగా మనము ఈ ప్లేస్ రీప్లేస్మెంట్ ఆల్గరిథం అయితే చూపిస్తాము. చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో ఇది గైస్, సో ఇది FIFO పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథం ఇలాగైతే వర్క్ అవుతుంది. ఏ పేజ్ అయితే లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందో దాన్ని తీసేస్తాం. సో హియర్ పేజ్ ఫాల్స్, ఎన్ని మనకి పేజ్ ఫాల్స్ వచ్చాయి చూడండి. మిస్ 1 2 3, ఇక్కడ మనకి పేజ్ ఫాల్ట్ అయింది కాబట్టి మనం ఏం చేసాం, ఇన్సర్ట్ చేసినాము. ఇక్కడ కూడా మిస్ అయింది కాబట్టి ఇది ఒక 4, ఇక్కడ ఒక 5. సో మనకి పేజ్ ఫాల్స్ ఎన్ని, ఇక్కడ 5. ఎన్నిసార్లు ఒక పేజెస్ అనే ఫాల్స్ వచ్చాయని. సో పేజ్ ఫాల్స్ వచ్చి మనకి ఎన్ని వచ్చాయంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో పేజ్ ఫాల్స్ వచ్చి 5 గైస్. సో ఇలాగైతే మీరు ఎగ్జామ్లో ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పిన మ్యాటర్ని రాయండి. సో ఈ డయాగ్రామ్ ఒకవేళ ఎగ్జాంపుల్ ఇస్తే ఇలాగైతే బాక్సెస్లో వేయండి గైస్. సో ఇలా వేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అండ్ ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి చాలా యూజ్ అయితే అవుతుంది గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో. వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఈ టాపిక్ని. అండ్ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.